షోల్డర్ పైకి ఎత్తేసారు 2 పాటలు. ఇలానే ఛాయ్ తాగుతున్నారు పైన. గుత్తొంకాయ కూర గాయస్, తీరా కర్రీ తీరా. హలో గైస్, వెల్కమ్ టు లోకల్ బై హర్ష. ఏంటబ్బా కార్లో ఉన్నా అని చూస్తున్నారా? ఏం లేదు, మనం అయితే మార్నింగ్ రైడ్ కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. వెదర్ అయితే చూడండి ఎలా ఉందో. ఇదైతే టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అయింది. ఇప్పుడైతే మనం బాలాని పికప్ చేసుకొని సిద్ధు దగ్గరికి వెళ్దాం. గాయస్ మనం అయితే వచ్చేసాం అనమాట బాలాని ఎక్కించుకోవడానికి. బాలాబంగ్ గైస్, మేమైతే సిద్ధు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చామన్నమాట. బాలా అయితే తెలుస్తున్నాడు కారు. సిద్ధు అయితే ఇంకా రాలేదన్నమాట. ఇదిగోండి సిద్ధు వచ్చి, ఏ హీరో ఎప్పుడు వస్తా అన్నావురా? ఎప్పుడు వచ్చో లేట్ అయిపోయింది. ఇలానే ఛాయ్ తాగుతున్నారు పైన. తాటి బెల్లం కాఫీ అండి గైస్. మనం వెళ్ళబోయే కార్ అయితే ఇదే అనమాట. మీకు డౌట్ రావచ్చు నీదేనా అని. అది నాదైతే కాదు, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ది అనమాట. ఇది ఎందుకు కారు వీడియోలు పెడతామని నాది కాదు. గైస్ మనమైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఎక్కడికి వెళ్ళాలో ఇంకా ఏం తెలీదు, వెళ్ళిపోతున్నాం. హలో గైస్, ఇప్పుడైతే మనమైతే బందర్ రోడ్ అయితే ఉన్నాము అనమాట. చూడండి మనతో పాటు హర్షబాయ్, సిద్ధుబాయ్, సాయిబాయ్. హాయ్ చెప్పండి రా. కాపీరైట్ పడిద్ది రా సాంగ్స్. కాపీరైట్ అయితే పడిద్ది అని చెప్తున్నాడు మనోడు. అంటే అంత ఫేమస్ అనమాట మన ఛానల్. గైస్ మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం అనమాట. గుడివాడ అయితే వెళ్తున్నాం మనం. దేనికి వెళ్తున్నాం అనేది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చెప్తాను. గైస్ మనం అయితే ఇప్పుడు మధ్యలో ఆగామన్నమాట. ఇదిగోండి అందరు టిఫిన్ తేడానికి వెళ్ళారు. ముగ్గురు వెళ్ళిపోయారు టిఫిన్ తేడానికి. ఇదిగోండి నేనైతే ఒక్కడనే కూర్చున్నాను అనమాట. ఇది ఎక్కడంటే మన బెంచ్ సర్కిల్ దగ్గర పెట్రోల్ బంక్ వచ్చాం అనమాట. గైస్ మన వాళ్ళు అయితే మొత్తం వాటర్ బాటిల్స్, సరుకు గిరికి మొత్తం తెచ్చేసారు. టిఫిన్ తెచ్చారనమాట. వెళ్ళేదారిలో అయితే టిఫిన్ చేయడానికి. గైస్ మన వాళ్ళు అయితే టిఫిన్ చేస్తున్నారు అనమాట. బజ్జీ అయితే ఆర్డర్ చేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. గైస్ ఇది ఎక్కడంటే సాయి టిఫిన్స్ అంట. మన ఇటు వెళ్ళే రూట్లో, ఉయ్యూరు వెళ్ళే రూట్లో ఎవరన్నా వస్తే ట్రై చేయండి. గైస్ డ్రైవింగ్ అయితే ఇప్పుడు బాలా తీసుకుంటున్నాడు అనమాట. వీళ్ళైతే టిఫిన్ తినేశారు. ఇప్పుడు బాలా డ్రైవింగ్లోకి ఎక్కి మనం టిఫిన్ తింటున్నాం అనమాట. అరే కూలింగ్ లెస్ బాటిల్ కూలింగ్ లేండి. గైస్ బాలా అయితే డ్రైవింగ్ లో తీసుకున్నాడు. ఇప్పుడు మనం అయితే టిఫిన్ చేసాం. గైస్ టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మనం అయితే ఇప్పుడు గుడివాడ ఆన్ ద వేలో ఉన్నాం. బాలాబాయ్ అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇంకా మనకైతే స్లాట్ టైం అయిపోయింది. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ స్లాట్ చెప్తాను. బాలాబాయ్ డ్రైవింగ్గా ఉండి కామెంట్స్ మెన్షన్ చేయండి ఎలా తోలుతున్నాడు. అంటే సాయిబాయ్ అయితే కూర్చున్నాడు. రేంజ్ రోవర్ స్పాటెడ్ గాయస్. రేంజ్ రోవర్ అంకలే ఆగాం గాయస్. మళ్ళీ మనం షోల్డర్ పైకి ఎత్తేసారు 2 పాటలు. రామ్ చరణ్ ఏంటి ఏదో దేనికి వచ్చామో చెప్తా అన్నా కదా. ఇదిగో అయిపోయింది. ఇప్పుడు మనమైతే దేనికి వచ్చామంటే ఇదేం లేదు, మన సాయిబాద్ అయితే ఆర్టీవీ ఆఫీస్లో లైసెన్స్ అనమాట. అదిగోండి ఆర్టీవీ ఆఫీస్కి అయితే వచ్చాం మనం గుడివాడ. ఎందుకంటే మన సాయిబాయిది లైసెన్స్ తీసుకుంటున్నాం అనమాట. లైసెన్స్ వచ్చింది, అది కలెక్ట్ చేసుకోవడానికి అయితే వచ్చాం అనమాట. మనం వెళ్తున్నాడు. మనం వచ్చింది అయితే ఆ పని మీదే. పాలా కాలేజ్ ఎక్కొట్టు నీట్గా లంచ్ తీసి తింటున్నాం. పేపర్లు చింపుతున్నాడు గాయస్. చదువుకుంటున్నాడు వీడు. హలో గాయస్, గుత్తొంకాయ కూర గాయస్. తీరా కర్రీ తీరా.
ఇదిగో కాలేజీకి వెళ్ళకుండా కారులో వచ్చి ఎగ్గొట్టి తింటున్నాడు విత్ బాయ్ బాలా. ఇక్కడైతే ఇల్లు ఫోటోషూట్ అయితే జరుగుతుంది అనమాట. చూడండి ఇక్కడైతే మంచి బ్యూటిఫుల్ లొకేషన్ గా ఉంది ఇదంతా. అక్కడ ఉయ్యూరు దగ్గర చూడండి ఎంత బాగుందో ఈ లొకేషన్. అసలు ఈ లొకేషన్స్ లో వీళ్ళు ఫొటోస్ అయితే దిగుతున్నారు. అన్నీ చూడాలంటే మా ఇన్స్టాగ్రామ్ సైడ్ స్మైఫింగ్ చేస్తా, అందరూ వెళ్ళి దాన్ని ఫాలో కొట్టి చూసేయండి. అయితే కంప్లీట్ చేసుకుని అయితే ఇప్పుడు మనం విజయవాడ రిటర్న్ అయిపోతున్నాం అనమాట. జర్నీని ఎంజాయ్ చేయండి గైస్. మనం అయితే ఉయ్యూరుకి వచ్చాం అనమాట. లాక్ అయ్యో గైస్, మనం లాక్ వేయడం మర్చిపోయాం. బిస్మిల్లా బిర్యానీకి వచ్చాం గైస్. మనకి బాలాబాయ్ ఫ్యాన్స్ అనమాట వీళ్ళు, ఎక్కడ పడితే అక్కడ ఉంటారు గైస్. మనం అయితే ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఇక్కడ మనం మొగలరాజపురంలో అయితే ఉన్నాం గైస్. మనం అయితే ఫైనల్లీ వచ్చేసాం అనమాట. ఆంటీ చూడండి ఎలా వెళ్తుందో.